నూతన భాగవతము కూర్మావతార లక్ష్మీదేవి హరిని వరించుట. ఆపాల వెల్లి కూతురు దీపుల చూపులను దోగి తిలకింపం ప్రజల్ చేపట్టిరి సంపదలను ప్రాపించెను మేలు జగము బ్రతికే నరేంద్ర. పరీక్షన్ మహారాజా ఆ సముద్ర రాజపుత్రి లక్ష్మీదేవి చల్లని చూపులతో తీయగా చూసింది. ప్రజలకు సంపదలు చేకూరాయి, శుభాలు సమకూరాయి, జగత్తు సుఖజీవనంలో జీవించింది అని ఈ పద్య భావం. పాలేటి రాజకన్య మేలారెడు చూపులేక మిడుమిడు కంచున్ జాలిన్ బురబుర బొక్కుచు దూలిరి రక్కసులు కీడు దోచిరనదిపా. ఓ రాజా పరీక్షిత్తు, క్షీరసాగర రాకుమారి అయిన మహాలక్ష్మి శుభకరమైన చూపులు కరువయి రాక్షసులు పరితపించారు. విచారంతో తహతహలాడుతూ జాలితో బుడబుడ దుఃఖించారు. వారికి కీడు తోచి తూలిపోయారు అని ఈ పద్య భావం. వారిది ధరువగనంతట వారునియన నొక్క కన్య వచ్చిన నసురుల్ వారిజలోచను సమ్మతి వారైకై కొనిరిధాని వారిజనేత్రన్. పిమ్మట దేవతలు రాక్షసులు పాలసాగరాన్ని చిలికేటప్పుడు వారుని అనే కన్యక పుట్టింది. కలువ కన్నుల విష్ణుమూర్తి అనుమతితో ఆ కన్యను రాక్షసులు తీసుకున్నారు అని ఈ పద్య భావం. అలా ఇంకా చిలుకగా ఆ పాల సముద్రంలో నుంచి అరుణుండు దీర్ఘదోర్ధుడుండు కంబు కంధరుండు పీతాంబరదారి స్రగ్విలాసిత భూషణాలంకుతుండరుణాక్షుండున్న ఉన్నతోరస్కుడచ్యుత్తముండు నీల కుంచిత కేశ నివహుండు జలధర శ్యాముడు మృగరాజ సర్వశాలి మణికుండలుడు రత్న మంజీరుడచ్యుతుండు సాంస సంభవం డమలమూర్తి భూరియాగభాగ భోక్త ధన్వంతరి ఎనక నమృత కలసహస్తుడగుచు నిఖిల వైద్య శాస్త్ర నిపుణుడాయుర్వేది విల్పు బిజ్జు గడలి వెడలి వచ్చే. అమృత కలసం చేత పట్టుకొని ధన్వంతరి అనే దివ్య పురుషుడు విష్ణువు అంశతో జనించి ఆ పాల కడలిలో నుండి వెలుపలికి వచ్చాడు. ఆ దివ్య పురుషుడు మంచి ప్రాయం కలవాడు, ఆజానుబాహుడు, శంఖం వంటి కంఠము, ఎర్రని కళ్ళు, ఎత్తైన రొమ్ము, నల్లని తల వెంట్రుకలు, మేఘవర్ణపు దేహము కలవాడు. పట్టు వస్త్రాలు, పూలమాల, మెరుస్తున్న నగలు, మనులు పొదిగి మకర కుండలాలు, రత్నాల అందెలు మొదలైన అలంకారాలు ధరించిన వాడు. సింహం వంటి శక్తియుక్తులు కలవాడు. అతడు బహుయోగ్యుడు. పవిత్రమైన యజ్ఞాలలో